గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల్లో లభ్యమయ్యే సహజ సిద్ధమైన వనరులను సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ యువత ఎన్నో స్వయం ఉపాధి పథకాలు చేపట్టవచ్చునని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో కాళ్ల మండలం జక్కరం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. స్వయం ఉపాధి పథకం చేపట్టే వారికి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతికంగా శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. వీటి ద్వారా విస్తారంగా పెరిగిన ఆక్వా రంగంలో ఉపాధి పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ పెదామిరం, కోపల్లె, జక్కరం గ్రామాలను ఎంపిక చేసుకుని ఈ గ్రామాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి శిక్షణ అందించాలని తమ ప్రాజెక్టు లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె పద్మావతి, కార్యదర్శి బి శ్రీనివాసరావు, ఎస్టీఏ హబ్ కో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సిహెచ్ రామభద్రిరాజు, వెట్ సెంటర్ ప్రొఫెసర్ ఎన్ శివకిషన్ తదితరులు పాల్గొన్నారు. అంటే పౌల్ట్రీ ఫీడ్ కానీ పౌల్ట్రీ దానా, క్యాటిల్ కి దానా అంటే కోల్డ్ మేతలు అవి తయారు చేయటం. 3 నీళ్లు టెస్ట్ చేయటం, వాటర్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు చెరువులు అవి ఉన్నాయి కదా, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయాలి. ఈ 3 రకాల స్కిల్స్ లో మీకు ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది అంతా మేమే నేర్పిస్తాం. ఇప్పుడు ఫిష్ నుంచి ఆయిల్ ఎలా తీయాలి అన్నీ కూడా మిషనరీ మా కాలేజీలో ఉంటుంది. మా కాలేజీ అక్కడికి తీసుకొస్తే అక్కడ ఆయిల్ తీసిస్తారు. మళ్ళీ మీకు ఇంకోటి మీకు అందరికీ నేర్పుతారు. మీ అందరికీ కూడా ఈ 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన స్కిల్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మీరు ఎంచుకున్న స్కిల్ నేర్పుతారు. మీకు బాగా నేర్పి ఇప్పుడు ఆయిల్ వస్తుంది, ఫిష్ ఆయిల్ వచ్చేసాక మళ్ళీ ఏం చేయాలండి అని మీరు అడుగుతారు కదా. అదే అది ఎవరికి అమ్మాలి, ఎలా మార్కెట్ చేయాలో కూడా వాళ్ళంతా వాళ్ళే మనం ఏం చేసి సంపాదించవచ్చు అనే ఆలోచన రేకెత్తించడం కోసం గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టింది అన్నమాట. ఉద్యోగాల పరిస్థితి చూస్తే ఇదివరకు అయితే నేను భీమవరం చదువుకున్నాను డిఎన్ఆర్లో. నాకు తెలిసిన వాళ్ళందరిలో కూడా తండ్రులు వ్యాపారాలకి ఉద్యోగాలు చేసేవారు. తల్లులు ఇంట్లోనే మొత్తం కుటుంబానంతా నడుపుకునేవారు. ఈరోజు ఇంట్లో మగ ఆడవాళ్ళు సంపాదిస్తే కానీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేని పరిస్థితి. పిల్లల్ని వ్యవహారంలో మంచి స్కూల్లో చదివించుకోవాలంటే సంపాదన సరిపడలేదు, ఎందుకు సంపాదించాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ దానికి ఏదైతే మనం సొల్యూషన్స్ చెప్పాలనుకున్నామో దాని గురించి ఈ ప్రాజెక్ట్ రాయడం జరిగింది. అందులో ఫస్ట్ ఒకటి పశువుల దానా మరియు పౌల్ట్రీ దానా తయారు చేయడం. ఈ చుట్టుపక్కల ఉన్న బోర్డుల్లో కాలువల్లో ఎక్కువ డక్వీడ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుందంటే అది సోయా రీప్లేస్ చేసి దాని ప్లేస్ లో డక్వీడ్ పెట్టి పశువుల దానా మరియు పౌల్ట్రీ దానా తయారు చేయడం. ఈ మెషినరీ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మీరు దానా తయారు చేసి సొంతంగా వ్యాపారం చేయడం జరగాలి. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది, ఈ చుట్టుపక్కల ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి. అందులో ఎప్పుడు వాటర్ పారామీటర్స్ మారిపోతూ ఉంటాయి. దానివల్ల చేప మరియు రొయ్యి గ్రోత్ యొక్క మారుతూ ఉంటుంది. దాన్ని అనలైజ్ చేయడం కోసం మేము ఒక పరికరాన్ని ఇస్తాం. ఆ పరికరాన్ని ఉపయోగించి మీరు ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీ పారామీటర్స్ రైతులందరికీ అందించడం జరుగుతుంది. దీని ప్రస్తుతం వ్యవహారం వెళ్ళి వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని లేకుండా మీకు మీరే ఒక పరికరాన్ని మేము కనిపెట్టడం జరుగుతుంది. దాన్ని ఎలా ఉపయోగించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం మా కాలేజ్ ఒక రకమైన స్కిల్ అంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అంటే 3 విధి విధానాలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందులో మనకి ఏది సూట్ అవుతుందో మన ప్రిన్సిపల్ గా చెప్పినట్టు అందులో మనకి ఏది నచ్చుతుందో అనేది ప్రతిదానికి కూడా ఒకేసారి ఏది ఎక్కువ రాదండి. ₹1 స్టార్ట్ చేస్తేనే మీకు 10 రూపాయలు రోజు రూపాయి వస్తుంది, లేకపోతే 10 పైసలే వస్తుంది. ఆ 10 పైసలు 10 రోజులు చేస్తేనే కదా మనకి ₹1 అవ్వచ్చు, ₹10 అవ్వచ్చు. అది ముఖ్యంగా ఎలాగైతే